ముఖ్యమంత్రి గారు మనందరి ప్రియతమ నాయకులు మన గణపురం నియోజకవర్గం పైన అత్యంత ప్రేమతో దాదాపు 800 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి పనులు ఇచ్చి ఇవాళ శంకుస్థాపన చేయడానికి మన గణపురంకి వచ్చారు. వారు డాష్ బైక్ రాగానే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చాలా ఘనంగా గట్టిగా చప్పట్లతోని వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రదాత, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుండాలి అనేటటువంటి సంకల్పమే శ్వాసగా ధ్యాసగా పురోగమిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు వివిధ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని చూస్తూ ఉన్నారు. పాడి సమాఖ్య వారి తర్వాత అక్కడ నుండి ముందుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ స్టాల్స్ని సందర్శిస్తున్నారు. గౌరవ జంగా రాఘవరెడ్డి గారు చైర్మన్ గారు దానికి సంబంధించినటువంటి వివరాలవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉన్నారు. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి వివరాలను గౌరవ ముఖ్యమంత్రి గారు పామాయిల్కి సంబంధించినటువంటి వివరాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు. వారి వెంట గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, లోక్సభ సభ్యులు కడియం కావ్య గారు, అలాగే జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఐఏఎస్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సభాస్థలికి వస్తూ ఉన్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే